ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకొనుట యందు శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకరినొకడు సహించుచు మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోనూ సాత్వికముతోనూ నడుచుకునవలెనని ప్రభువును బట్టి ఖైదీనైన నేను మిమ్మను బ్రతిమాలుకొనుచున్నాను. శరీరం ఒక్కటే, ఆత్మయు ఒక్కటే. ఆ ప్రకారమే మీ పిలుపు విషయమై ఒక్కటే నిరీక్షణ ఎందుండుటకు పిలువబడితిరి. ప్రభువు ఒక్కడే, విశ్వాసం ఒక్కటే, బాప్తీసం ఒక్కటే. అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే. ఆయన అందరికి పైగా ఉన్నవాడై అందరిలోనూ వ్యాపించి అందరిలో ఉన్నాడు. మనం సమాధానం కలిగి ఇంకా ఏమేం చెప్పారు బ్రదర్? అది దీర్ఘశాంతం కలిగి ఇంకా బ్రదర్ ఇది సంపూర్ణ వినయము, సాత్వికము, ఇవన్నీ కలిగి వాళ్ళ సంఘంలో మనం నడుచుకోవాలని ఇక 1 నుంచి 6 వరకు వివరిస్తుంది. ఒకరి పట్ల ఒకరు ప్రేమ కలిగి ఉండాలని 7 నుంచి 11 వరకు చదవండి. అయితే మనలో ప్రతివానికి క్రీస్తు అనుగ్రహించు వరము యొక్క పరిమాణము చొప్పున కృప ఇయ్యబడిను. అందుచేత ఆయన ఆరోహణమైనప్పుడు చెరగా పట్టుకుని పోయి మనుషులకు ఈవులను అనుగ్రహించినని చెప్పబడి ఉన్నది. ఆరోహణమాయననగా ఆయన భూమి యొక్క క్రింది భాగములకు దిగిననియు అర్థమిచ్చుచున్నది కదా. దిగువాడు తానే సమస్తమును నింపునట్లు ఆకాశ మండలములన్నిటికంటే మరి పైకి ఆరోహణమైన వాడినై ఉన్నాడు. మనమందరము విశ్వాస విషయములోను దేవుని కుమారుని గూర్చిన జ్ఞాన విషయములను ఏకత్వము పొంది సంపూర్ణ పురుషుల మగు వరకు, అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత గలవారు మగు వరకు ఈయన ఇలాగూ నియమించెను. కృపావరాలు ఉన్నాయి కదండి. కృపావరాలు అంటే నేను విన్నదైతే కృపావరాలు అంటే ఇప్పుడు ఒకరికి వాక్యం విరివిగా చెప్పడానికి కృపావరం ఇస్తుంది, కృపావరం అనుగ్రహించబడి ఉంటుంది. అలాగే కొంతమందికి ప్రార్థించడానికి కృపావరం ఉంటుంది. అలాగే కొంతమందికి పాటలు పాడటం కృపావరం ఉంటుంది. అలాగే కొంతమందికి హెచ్చరించే కృపావరం ఉంటుంది, ఆదరించే కృపావరం ఉంటుంది. అలాగే భాషలు మాట్లాడే కృపావరం ఉంటుంది. ఇంకా ఇవైతే నాకు జ్ఞాపకం ఉన్నాయండి. అది వీటికి ఉదాహరణ చెప్పాలంటే మన సంఘంలోనే తీసుకుంటే ఇప్పుడు వాక్య కృపావరం అంటే మనలో చాలామంది ఉన్నారు. మెయిన్గా యాకోబయ్య గారు, అలాగే నెహమ్యా గారు వాక్యం చెప్పాలంటే చక్కగా చెప్తూ ఉంటారని. మన సిస్టర్స్లో కూడా మిర్సమ్మ గారు కావచ్చు, విజయమ్మ గారు కావచ్చు, చక్కగా వీరందరికీ వాక్యం అనే కృపావరం ఉందని నేను అనుకుంటున్నానండి. అలాగే ఇది ప్రార్థించే వరం ఉంటుందండి. ప్రార్థించే వరం వచ్చేటప్పటికి మన బ్రదర్స్లో అయితే నాకు సత్యనారాయణ గారు కనిపిస్తారండి. అలాగే మన సిస్టర్స్లో మన అమూల్ సిస్టర్, ఇంకా చాలామంది ఉన్నారండి. ఇలా ప్రార్థించే వరాలు, కృపావరాలు ఉన్నాయి నేను అనుకుంటానండి. అలాగే ఇంకా పాటలు పాడేదైతే చెప్పక్కర్లేదండి, చాలామంది ఉన్నారు. మెయిన్గా సిస్టర్ సుశీల సిస్టర్ చక్కగా పాటలు పాడటం మనం చూస్తూ ఉంటామండి. అలాగే ఇంకా చాలామంది యంగ్ యూత్ ఉన్నారు కదండి, చాలామంది పాడుతూ ఉంటారు. అలాగే హెచ్చరించే వరం గురించి అయితే నేను ఇప్పటివరకు ఆలోచించలేదు, కానీ మొన్నే నాకు హెచ్చరించే వరం మన జోసఫ్ గారిని ఈ హెచ్చరించే వరం ఉన్నట్టు అనిపించిందండి నాకు. తర్వాత ఆదరణ వరం అయితే మనలో చాలామంది ఉన్నారు. నెహమ్యా గారు కావచ్చు, అయ్య గారు కావచ్చు, ఏదైనా ప్రాబ్లం ఉన్నప్పుడు మీరు కంగారు పడకండి, అదే సాల్వ్ అవుతుందని చక్కగా ఆదరిస్తూ ఉంటారండి. ఇలాగ వరాలు ఉన్నాయండి. భాషలో మాట్లాడే వరం గురించి అయితే చెప్పుకోవాలంటే మనకి నేను ఎవరిని చూడలేదు, కానీ మన అభిషేక్ వాళ్ళ వైఫ్ షారూన్ భాషలతో మాట్లాడుతూ ఆరాధన చేసేటప్పుడు భాషలతో మాట్లాడుతుంది కదండి. అలాగా ఈ వరాలు అన్నమాట. ఈ కృపావరాలన్నింటినీ కూడా మనం యేసయ్యని అభివృద్ధి చేసే విధంగా మనం ఈ కృపావరాలన్నీ ఉపయోగించాలని ఇక్కడ వాక్యం సెలవిస్తుంది అన్నమాట. ఇక్కడ వివరించింది ఏంటంటే, ఇప్పుడు యేసయ్య 3 రోజులు అది సిలువ అయిన తర్వాత 3 రోజులు కిందకి వెళ్ళి ఎవరైతే అంతకుముందు కృపావరాలని చక్కగా వినియోగించారో వారందరూ కూడా యేసయ్య గురించి నిలబడ్డారో వారి ఆత్మలన్నీ కూడా ఆయనతో పాటు తీసుకెళ్ళినట్టు నాకు అర్థమైందండి. ఆయనతో పాటు తీసుకెళ్ళినట్టు ఆయన వారితో కూర్చోబెట్టుకున్నాడు అర్థమైంది. అలాగే మనకు అనుగ్రహించిన కృపావరాలను కూడా యేసయ్యని గణపరిచే విధంగా ఉండాలని వాక్యం సెలవిస్తుంది. 12 నుంచి ఎఫ్ఎస్సి 12 నుంచి 16 వరకు. మనమందరము విశ్వాస విషయంలోను దేవుని కుమారుని గూర్చిన జ్ఞానములోను ఏకత్వము పొంది సంపూర్ణ పురుషులకు వరకు, అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత గలవారమగు వరకు ఈయన ఇలాగూ నియమించెను.
పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకును పరిచర్య ధర్మం జరుగుటకును ఈయన కొందరిని అపోస్తులుగాను, కొందరిని ప్రవక్తలుగాను, కొందరిని సువార్తికులుగాను, కొందరిని కాపురులుగాను, ఉపదేశకులుగాను నియమించెను. అందువలన మనం ఇక మీదట పసిపిల్లలమై ఉండి మనుషుల మాయోపాయముల చేత వంచనతోనూ తప్పు మార్గమునకు లాగు కుయుక్తుతోనూ గాలికి కొట్టుకొని పోనట్లు కల్పింపబడిన ప్రతి ఉపదేశమునకు ఇటు అటు కొట్టుకొని పోవచ్చు అలల చేత ఎగరగొట్టబడిన వారమై ఉండక ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనమన్ని విషయములలో ఎదుగుదుము. ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనమన్ని విషయములలో ఎదుగుదము. అదండి, ప్రేమ కలిగి సత్యం చెప్పుచు అన్ని విషయాల్లో ఎదగాలని ఇక్కడి నుంచి ఇది 12 నుంచి 16 వరకు చెప్తున్నారండి. మనం పసిపిల్లల్లాగా ఉండాలని. పసిపిల్లల కంటే కల్మషం తెలియదు కదండి. ఇప్పుడు ఈ మనుషులు ఎదిగేటప్పటికీ ఉపాయాలు వస్తూ ఉంటాయి. పసిపిల్లలుగా ఉన్నప్పుడు వాళ్ళు ఎంతో ఎంతో ఖచ్చితంగా కళ్ళకాపటం లేకుండా మాట్లాడుతూ ఉంటారు. అలా మనం ప్రవర్తించాలని చెప్తుందండి వాక్యం. 17 నుంచి 24 వరకు. 17 కాబట్టి అన్యజనులు నడుచుకున్నట్లు మీరిక మీదట నడుచుకొనవలదని ప్రభువునందు సాక్ష్యం ఇచ్చుచున్నాను. వారైతే అంధకారమైన మనస్సు గలవారై తమ హృదయ కాఠిన్యము వలన తమలోనున్న అజ్ఞానము చేత దేవుని వలన కలుగు జీవములో నుండి వేరుపరచబడిన వారై తమ మనస్సునకు కలిగిన వ్యర్థత అనుసరించి నడుచుకొనుచున్నారు. వారు సిగ్గులేని వారయుండి నానా విధమైన అపవిత్రతను అత్యాశతో జరిగించుటకు తమ్మును తామే కాముకత్వమునకు అప్పగించుకొనిరి. అయితే మీరు యేసును గూర్చి విని ఆయన యందలి సత్యము ఉన్నది ఉన్నట్టుగానే ఆయన యందు ఉపదేశింపబడిన వారైన ఎడల ఈలాగు క్రీస్తును నేర్చుకున్నవారు కారు. కావున మునుపటి ప్రవర్తన విషయములోనైతే మోసకరమైన దురాశల వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావమును వదులుకొని మీ చిత్తవృత్తి యందు నూతన పరచబడిన వారై నీతియు యథార్థమైన భక్తియు గలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకొనవలెను. చాలండి, సరిపోతుంది. అదండి, ఇప్పుడు వాక్యం నేను వివరించక్కలేదు, మీకు అర్థమైంది. ఇప్పుడు అక్కడి నుంచి ఏమని మాట్లాడుతున్నారు? ఈ అన్యజనుల వలె నడుచుకోవద్దని చెప్తున్నారు. అన్యజనులు అయితే వారు ఇష్టానుసారంగా నడుచుకుంటున్నారని. మనం కూడా, నా గురించి చెప్తున్నానండి, మేము కూడా ముందు అయితే క్రీస్తుని ఎరగనప్పుడు ఇష్టానుసారం ప్రవర్తించామని. అలా కాదు, ఇప్పుడైతే మీరు మునుపైతే దూరస్తులు కానీ, వాక్యం అదే సెలవిస్తుంది కానీ అన్ని చాట్ల చెప్తూ ఉంటారు. మీరు మునుపైతే మీరు దూరస్తులుగా ఉన్నారు, ఇప్పుడైతే సమీపస్తులు, క్రీస్తుకు సమీపస్తులుగా ఉన్నారని చెప్తారు. అందుకనే మనం లాస్ట్లో చెప్పిన వాక్యం ఏంటండి, అది మన యొక్క ఎటువంటి చెడు అంశాలైనా ప్రాచీన స్వభావం అంటారు దాన్ని. చెడు అంశాలైనా ఆ ప్రాచీన పరిస్థితులన్నింటినీ కూడా విడిచిపెట్టాలని, క్రీస్తుని పోలి నవీన స్వభావం ధరించుకోవాలని ఇక్కడి నుంచి ఇక్కడి వరకు వాక్యం సెలవిస్తుందండి. తర్వాత చదవండి 25 నుంచి 28 వరకు. మనము ఒకరికొకరము అవయములై ఉన్నాము గనుక మీరు అబద్ధమాడుట మాని ప్రతివాడును తన పొరుగువానితో సత్యమే మాట్లాడవలను. కోపపడుడు గాని పాపం చేయకుడి. సూర్యుడు అస్తమించే వరకు మీ కోపము నిలిచి ఉండకూడదు. అపవాదికి చోటియ్యకుడి. దొంగిలివాడు ఇక మీదట దొంగిలక అక్కరగలవానికి పంచిపెట్టుటకు వీలు కలుగు నిమిత్తము తన చేతులతో మంచి పని చేయుచు కష్టపడవలను. వినివారికి మేలు కలుగునట్లు. కాదు, సరిపోతుంది. 17 నుంచి 28 కదా, 28. ఓకే, 25 నుంచి 28 వరకు కదండి. అది 29 కదా మీరు. అది ఇప్పుడు ఈ వాక్యంలో మనం చాలాసార్లు విన్న వాక్యమేనండి ఇది. కోపపడు కానీ పాపం చేయకడని వాక్యం సెలవిస్తుందండి. మన కోపం అన్నది సహజంగా వస్తూనే ఉంటుందండి. ఎన్నో విషయాల్లో మనం ఎంత నిగ్రహించుకుందామన్నా మన వల్ల కాదండి. మనం ప్రభువుని ప్రార్థించాలి. ఉన్న కోపాన్ని మనం తగ్గించుకునేలాగా ప్రతిరోజు ప్రార్థిస్తూ ఉంటే అదే ఆటోమేటిక్గా సరి అవుతుందండి. ఇక్కడ సెలవిచ్చే వాక్యం మెయిన్గా వాక్యం, ఇప్పుడు ఉదయాన్నే కోపం వస్తే కనుక దాన్ని రోజంతా బాధపడతామని కాకుండా సాయంత్రం అయ్యేటప్పటికీ దాన్ని ఆ కోపాన్ని నుంచి మనం విముక్తులు పొందాలని, మన కోపం సూర్యాస్తం వరకు పోవాలని ఇక్కడ వాక్యం సెలవిస్తుందండి. నాకు బాగా అర్థమైన 2 వాక్యాలు ఇదిని, నెక్స్ట్ ఈ తర్వాతని. నెక్స్ట్ చదవండి.
వినివారికి మేలు కలుగునట్లు అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమే పలుకుడి గాని దుర్భాష ఏదైనను మీ నోట రానీయకుడి. దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచుకుడి. విమోచన దినము వరకు ఆయన యందు మీరు ముద్రింపబడి ఉన్నారు. సమస్తమైన ద్వేషము, కోపము, క్రోధము, అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వమును మీరు విసర్జించుడి. ఒకని ఎడల ఒకడు దయ కలిగి కరుణాహృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మును క్షమించిన ప్రకారం మీరును ఒకరినొకరు క్షమించుడి. వినివారికి మేలు కలిగినట్లే ఆ మేలు కలుగుటక అవసరాన్ని బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనంలే పలకడు కానీ మీ నోట దుర్భాషలు ఏది రావద్దని ఇక్కడ వాక్యం సెలవిస్తుందండి. మనలో ఉన్న ఎటువంటి అపవిత్రతనైనా తొలగించుకోవాలని ఇక్కడ బ్రదర్ ఒకసారి మళ్ళీ చదవండి. ఈ కొన్ని హెచ్చరించారు కదా ఆ మాటలు. సమస్తమైన ద్వేషము, కోపము, క్రోధము, అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వము మీరు విసర్జించుడి. చెప్పండి. ఒకని ఎడల ఒకడు దయ కలిగి కరుణాహృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకరు క్షమించుడి. ఇవన్నీ కూడా ఇటువంటి చెడు వంశాలన్నింటినీ కూడా మనలోంచి తీసేసి క్రీస్తు ఎలా క్రీస్తు మన ఈ కేజీఎం మాట్లాడుతుంది కదండి, ఆరాధనలో పలుకుతుంది ఎప్పుడు కూడా క్షమించుటకు సిద్ధ మనసు కల దేవా అని పలుకుతుంది. మనకి మన యేసయ్య మనకి ఎలా ఉన్నాడు, మనం ఎంత పాపాలు చేసినప్పటికీ అన్నీ క్షమించి మనల్ని తన రక్తం ఇచ్చుకున్నాడండి. అందుకే మనం అదంతా కూడా మన హృదయంలో భద్రపరుచుకుని ఆయన ఎలా ప్రవర్తించాడో ఆయన్ని అనుసరించి మీకు చాలా చెప్తూ ఉంటారు. లోకంలో బోళ్ళంతమందిని నా రోల్ మోడల్ ఈయన అంటూ ఉంటారండి. వాళ్ళు ఎవరు కాదండి. మన రోల్ మోడల్ ఎవరు ఉండాలి? యేసయ్య మనకు రోల్ మోడల్గా ఉండాలండి. ఆయన్ని అనుసరించి ఆయన ఎలా అయితే ప్రవర్తించారో ఎంత నెమ్మది ఎలా అయితే ఈ చాలా మనకి బైబిల్లో వాక్యాలు సెలవిస్తాయి కదా. మెయిన్గా మత్తయి సువార్త 5, 6, 7 ఆ అధ్యాయాల్లో చెప్తూ ఉంటారు, వివరిస్తారు. అవన్నీ కూడా మనం ప్రతిరోజు చదువుకుంటూ ఆటల ప్రకారం నడుచుకోవడానికి మనం ప్రయత్నించాలని నేను మనం చేస్తున్నానండి. అది మెయిన్గా అయ్యగారు యాకోబు గారు చెప్తూ ఉంటారు కదా, మెయిన్ మనుషులు మీ సత్క్రియలను చూసి పరలోకముందున్న తండ్రిని మహింపరిచినట్లు వారు ఎదుట వెలుగుని ప్రకాశింపండి నీడే అంటారు. వెలుగంటే యేసయ్య. ఆ ప్రకారం మనం నడుచుకోవాలని నేను మనం చేస్తున్నానండి. ఆఖరిగా ఇది మనం రక్షణ పొందిన తర్వాత మనలో ప్రతి ఒక్కరిలోని పరిశుద్ధాత్మ ఉంటుందండి. మనం చేసే క్రియలన్నీ కూడా పరిశుద్ధాత్మని సంతోషపరిచే విధంగా ఉండాలి. ఎప్పుడు కూడా మనం దుఃఖపరిచే విధంగా ఉండకూడదు. ఏదన్నా పొరపాటున ఏదైనా చేస్తే మళ్ళీ మనం క్షమించి యేసయ్యని క్షమించి దాన్ని మనము క్షమాపణ పొందుకుని ఆయన చెప్పినట్టు నడుచుకోవాలని మనం చేస్తున్నానండి. మెయిన్గా పరిశుద్ధాత్మను దుఃఖపరచొద్దని ఇక్కడ వాక్యం సెలవిస్తుందండి. అలాగే యేసయ్య క్షమించిన ప్రకారం మనం కూడా ఒకరినొకరు క్షమించే విధంగా నడుచుకోవాలని నేను విజ్ఞప్తి చేస్తున్నానండి.